హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే పెయింటింగ్ వేస్తున్నారు అన్నమాట. ఇల్లంతా క్లీన్ చేసాము. సో పెయింటింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈ గదాకి రాలేదు, అక్కడ ముందుగాలో వేస్తున్నారు, చూపిస్తాను. హాయ్ గాయ్స్, సో మా నాయనమ్మ ఇంట్లో పెయింటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకో 3 రోజులు 4 రోజులు నా ఫంక్షన్ కాబట్టి ఇంకా పెయింటింగ్ మిస్టేక్ స్టార్ట్ అయిందంటే దాన్ని చూద్దాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉందనుకున్నారు. సో ఫ్రెండ్స్, పెయింటింగ్ అయితే పనులు జరుగుతున్నాయి, చూపిస్తాను ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే పెయింటింగ్ వేస్తున్నారని చెప్పాను కదా. సో ఈ ఇల్లు అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్, మా హాల్ అంతే ఉంటుందన్నమాట మొత్తం ఇల్లు కలిపితే. సో దీనికే వీళ్ళు వచ్చేసి 2 రోజులు పెయింటింగ్ వేశారు. ఫస్ట్ అయితే హాల్ అను వెనక కిచెన్కి వేశారు ఫ్రెండ్స్. మేము వీళ్ళు వెళ్ళిన తర్వాత నీట్గా అంతా సర్దుకొని ఇల్లంతా తుడిచి అన్నం కూర వండుకొని తినేసరికి చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో తర్వాత రోజు ముందు వైపు వేశారనమాట, డాబాకి ముందు వైపు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, కనీసం మా విష్ణుకి పడుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట. అది కూడా మాతో పాటే నుంచోనే ఉందన్నమాట అయిపోయేదాకా పాపం. సో పని వాళ్ళు అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్, మేమే చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇలాంటి టైంలోనే ఒక పని మనిషిని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి మన పిల్లకి. సో పని అంతా ఒకే రోజు అయితే మనం చేయలేం కదా ఫ్రెండ్స్. అలా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంత పని ఉంటే మడుకు ఒక పని అమ్మాయిని అయితే ఖచ్చితంగా పెట్టునానా అని చెప్పేదాన్ని. సో ఇక్కడైతే కుదరదు కదా ఫ్రెండ్స్, అత్తగారి ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టే జరగాలి కదా. సో ఇంత పని ఉన్నా కూడా బయట నుంచి ఫుడ్ అయితే తీసుకురారు మా ఇంట్లో వాళ్ళు, ఇంట్లోనే వండుకొని తినాలి ఎంత పని ఉన్నా. సో ఫ్రెండ్స్, నేను ఇల్లు అయితే చిన్నదని చెప్పాను కదా, ఇల్లు చిన్నదైనా సామాన్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అటక మీద కానీ అక్కడ వంటగది అటక మీద కానీ చాలా ఉన్నాయి అన్నమాట పెట్టేవి. సో అవన్నీ కూడా నేనే సర్దాను. తర్వాత మా చిన్నమ్మాయిని కూడా పైకి ఎక్కించి సర్దాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైట్ ఇచ్చి అంకుల్కి ఆయన పెట్టుకుంటాడు, ఆన్ చేసి పైన అయితే చేసేసాం. రావాలి ఇక్కడైతే మా చెల్లి పైకి ఎక్కింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇంటికి అంతా పెయింటింగ్ వేయించాను. చూసారా, చేతికి ఇల్లైతే ఇలా తయారైంది. సో మా చెల్లి అయితే ఇప్పుడు పైకి ఎందుకనుకుంటున్నారా, చూడండి ఇవన్నీ పెట్టడానికి అవర్ ఎక్కింది అనమాట. అది వెళ్ళి నీకు వాలీబ్ లో వచ్చింది అనమాట. సో అదే పాడుతుంది. మా హాయ్ చెప్పు. ఇక్కడ తుడుస్తుంది, హాయ్ చెప్పలేదు. సో ఇక్కడ అవును హరి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే శశి అని వాళ్ళ చెల్లి వచ్చారనమాట ఆడుకోవడానికి. విష్ణు బయటకు వెళ్ళకూడదు కదా, సో అందుకని ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటున్నారు. హరి తల్లి రేపటికి గోరింటాకు కూడా పెట్టుకుంది, చూపి ఒకసారి. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఈ ఊర్లో విశేషం ఏంటంటే కరెంట్ అన్నది ఎప్పుడూ ఉండదు. అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయిద్దో కూడా తెలియదు కరెంటు. అసలు చిరాకైతే అసలు కరెంట్ లేక గాలి లేక అల్లాడిపోయాం ఫ్రెండ్స్. మేమైతే 12 రోజులు అయితే ఇసుగు పుట్టేసింది నాకు. అసలు గాలి అన్నదే తగలలేదు మాకు. కింద కాబట్టి పడుకునేది కింద వేడంతా వచ్చేసింది అనమాట. సో చాలా ఇదిగా అనిపించింది ఫ్రెండ్స్, నాకైతే చిరాకు పుట్టింది. సో ఇక్కడైతే ఇంకా మా వారు ఫంక్షన్కి వచ్చేసి చైర్స్ అవన్నీ తెప్పిస్తూ ఉన్నారనమాట. మనం నైట్ తెప్పించి పెట్టుకోవాలి ఇంటి దగ్గరికి, అప్పటికప్పటికంటే రావు ఊర్లో. సో నైట్ అంతా ప్రిపేర్ చేసుకొని వంట వాళ్ళని కూడా నైటే పిలిపించామన్నమాట. సో ఇక్కడ పక్కన ఒక ఇల్లు ఉందన్నమాట ఖాళీగా. సో ఆ ఇంట్లో అయితే వంట అయితే చేయిస్తున్నారు. భోజనానికి అందరికీ పిలుస్తున్నాం అనమాట. ఈ గిన్నెలు ఇచ్చి
నైట్. రేపు ఫంక్షన్ కి అంత దగ్గర రేపు ఫంక్షన్ కి గిన్నెల్లో మేము కవర్ పప్పు సోర అరటికాయలు పెట్టి భోజనానికి చెప్పే ముందే పిలిచేస్తాం అనమాట. సో దానికి ప్రిపరేషన్ గా ఇవన్నీ అనమాట. ఇదిగో ఈమె గారి పేరేమో శశి, మాకు హెల్ప్ చేస్తున్నది శశి. మరి రేపు వీళ్ళ డాడీ వీడియో తీస్తున్నారనమాట. సో గైస్ ఇదేమో మా డాడీ, ఇదేమో మా మమ్మీ. చూసి కవర్ లో పెడతాను. సో మమ్మీ అయితే కవర్ లో పెట్టడానికి సో సో ఇదైతే నా పేరు మీద పెట్టిండ్రు. జనం వారి సో పేర్లు ఉన్నవన్నమాట ఇవన్నీ. ఇదొకటి ఇదిగోండి మా డాడీ, మా మమ్మీ, మా నాయనమ్మ. సో వీళ్ళందరూ కలిసి తిట్టుకుంటే మరి నాకు అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. పేర్లు ఉన్నాయి చూసా మమ్మీ, దీనికి చూడండి మంచి. డాడీ ఇప్పుడు ఒక పింక్ పింక్ వస్తే ఆపండి కొంచెం. డాడీ పింక్ కలర్ బస్తా ఉంది చూడు, అదేంటి? సబ్బా అదైతే గోతం దానిలోనే వేసేసారు. కొన్ని పెట్టండి. సో ఇలా అక్కువగా పెట్టేసిస్తున్నాయి. ఇక్కడైతే మా మమ్మీ అన్ని తోరణాలు అంటే వీటికైతే ఈ గిన్నెలు కవర్ తీసుకున్నాం అనమాట. ఇంతవరకు వరుస అయితే మేము పంపించేసాము. ఇవైతే వాకు ఒక్క. సో గాయస్ మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇవాళ ఫంక్షన్. పొద్దున్నే సాకలం వచ్చి స్నానం చేయిస్తుంది. సో మేము ఇప్పుడే ఇంతకుముందే లేచాము. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. విష్ణు అయితే స్నానం చేసి కొంచెం రెడీ అయింది. మళ్ళీ తర్వాత ఒకసారి స్నానం చేయిస్తాము. నేనైతే ముందైతే లంగా జాకెట్ వేసుకున్నాను. తర్వాత మా డాడీ ఇచ్చిన గోల్డెన్ నక్లీస్ చైన్ అండ్ ఉంగరం పెట్టుకుని మా మమ్మీది అనమాట. ఇది నాకు ఇష్టం. సో అందుకని నేను తీసేసుకొని వేసుకున్నాను. అయినా నాకు. సో ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు